ఆస్పిరెంట్స్, నేను ఆల్రెడీ చెప్పాను ఈ రోజు నుండి డిఎస్సి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఆల్రెడీ నేను డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ అనేది పెట్టాను. సో ఫస్ట్ మెథడాలజీ స్టార్ట్ చేద్దామని చెప్పాను. ఎందుకంటే చాలామంది బుక్స్ చేంజ్ అవుతాయి, సిలబస్ కూడా చేంజ్ అవుతుంది అన్న డైనమాలోనే ఉన్నారు. సో కంటెంట్కి కొద్దిగా టైం ఇద్దాము. ఇన్ కేస్ బుక్స్ చేంజ్ అయినా కానీ ఇప్పుడు ఏ కంటెంట్ అయితే ఉందో ఆల్మోస్ట్ అదే కంటెంట్ ఉంటుంది. బట్ అందరూ డౌట్ పడుతున్నారు కాబట్టి కొద్దిగా కంటెంట్ని డిలే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెట్ అయిపోయింది కదా, టెట్ రిజల్ట్ అయిపోగానే మ్యాక్సిమం ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించి ఏదో ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ లోపు మెథడాలజీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనది. సో అదేవిధంగా క్లాస్ అనేది కంటిన్యూ చేసుకుందాము. సో ఫస్ట్ తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని టాపిక్స్కి బిట్స్ ఫ్రేమ్ చేసేసి డైరెక్ట్గా బిట్స్నే ప్రాక్టీస్ చేద్దాము. ఆ విధంగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేద్దాము. సో మనం ఏది కంటిన్యూ చేయాలి అన్నా కంపల్సరీ మనకు తెలియాల్సింది సిలబస్ ఏంటి అనేది తెలియాలి. నెక్స్ట్ డిఎస్సిలో మాత్రం ప్రీవియస్ డిఎస్సికి ఉన్న మెథడాలజీ సిలబసే ఉంటుంది. సో మెథడాలజీ సిలబస్ అయితే అసలు చేంజ్ అవ్వదు. యాడ్ అయితే అవుతే కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి అంతే, కానీ టాపిక్స్ అయితే తీసేయరండి. సో మనం ప్రీవియస్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ప్రకారమే క్లాసెస్ అనేవి కంటిన్యూ చేసుకుందాము. సో ఒక్కసారి సిలబస్ చూడండి, తెలుగు మెథడాలజీ సిలబస్ చూడండి అండ్ తెలుగు కంటెంట్ సిలబస్ కూడా చెప్తాను. ఈ రెండు సిలబస్ ఏం మెన్షన్ చేశాడో చూసుకోండి. ఫస్ట్ చూడండి, మెథడాలజీ తెలుగు మెథడాలజీ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఏమిచ్చాడు, భాషా నిర్వచనాలు, ఉత్పత్తివాదాలు, భాషా కుటుంబాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి దీని నుంచి ఫ్రేమ్ అయ్యాయి. డెఫినెట్గా బిట్టు పడే ఏరియా ఇది. నెక్స్ట్ మాతృభాష బోధనా లక్ష్యాలేంటి, స్పష్టీకరణలేంటి, కనీస అభ్యసన స్థాయిలేంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, ద్వితీయ భాషగా తెలుగు ఏంటి, త్రిభాషా సూత్రం ఏంటి. త్రిభాషా సూత్రం పైన అయితే ప్రతి టెట్లో బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో సెకండ్ టాపిక్గా ఈ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూడండి, భాషా నైపుణ్యాలు, సముపార్జనలో అవరోధాలేంటి, అభివృద్ధి చర్యలేంటి, వాటి మధ్య అంతర్గత సంబంధం ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభివృద్ధి ఏంటి అనేది ఒక టాపిక్. నెక్స్ట్ మాతృభాష. సో ఇందులో విద్యా ప్రణాళిక కావచ్చు, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, పాఠ్య గ్రంథాల నిర్మాణం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. నెక్స్ట్ టీఎల్ఎం. సో బోధనాభ్యసన సామాగ్రి, భాషా ప్రయోగశాల, గ్రంథాలయాలు, పఠనాలయాలు, పరామర్శ గ్రంథాలు. ప్రీవియస్ స్టేట్లో పరామర్శ గ్రంథాలపైన చాలా ఫోకస్ చేశాడు. నెక్స్ట్ సిసిఈ మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, పరీక్షలు, మదింపు. ఓకే, ఈ మెథడాలజీలో చూసుకుంటే తెలుగు మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. ఇక్కడ ఒక్క మెథడాలజీని పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే మిగిలిన అన్ని మెథడాలజీలు కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి. ఎందుకంటే అన్నింటిలో కాన్సెప్ట్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్గా తెలుగులో మూల్యాంకనం టాపిక్ చూసాము అంటే మ్యాథ్స్లో మూల్యాంకనం సేమే ఉంటుంది, సైన్స్లో సోషల్లో కూడా మూల్యాంకనం టాపిక్ అనేది యాస్టీస్గా సిమిలర్గా ఉంటుందండి. సో మెథడాలజీ అనేది చదువుతున్నాము అంటే కంపల్సరీగా ఒక మెథడ్ని ఇంకో మెథడ్కి ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ కూడా అంతే అండి. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, ఇవన్నీ కూడా తెలుగు మెథడాలజీలో ఉన్నట్టుగానే మ్యాథ్స్, సైన్స్, సోషల్ మెథడాలజీలో కూడా సిమిలర్గా ఉంటాయి. అదేవిధంగా టీఎల్ఎం కూడా అన్ని మెథడ్స్లో సేమ్గా ఉంటుంది. జస్ట్ చేంజ్ అయ్యేవి నిర్వచనాలు మాత్రం చేంజ్ అవుతాయి అండ్ బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు చేంజ్ అవుతాయి. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. కాబట్టి ఒక్క మెథడ్ అనేది క్లారిటీగా నేర్చుకోండి, మిగతా మెథడ్స్ ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ తెలుగు కంటెంట్ చూడండి. ఫస్ట్ టాపిక్ ఏమిచ్చాడు, ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు అండ్ కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం. అంటే కవులు వచ్చేసి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయం, వాళ్ళ యొక్క రచనలు ఏంటి, వాళ్ళకు వచ్చిన పురస్కారాలు ఏంటి, ఇవన్నింటినీ చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ పాత్రలు, ఇతివృత్తాలను ఇచ్చాడు కదా. ఎగ్జాంపుల్గా ఒక లెసన్ ఇస్తాడు, ఆ లెసన్లో ఉన్న టాపిక్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఆ లెసన్ టాపిక్ మధ్యలో నుంచి కూడా తీసుకొని క్వశ్చన్స్ ఇస్తారు అన్నట్టు, అదొకటి. ఇతివృత్తాలు, నేపథ్యం వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఇండెక్స్ ఉంటుంది కదండి, ఆ ఇండెక్స్లోనే ఒక లెసన్ ఇస్తాడు. ఆ లెసన్ పక్కన ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి,
అనేది మెన్షన్ చేస్తాడు. అండ్ పాఠం మనం ఓపెన్ చేస్తే అందులో నేపథ్యం కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనకు డిఎస్సిలో ఒక లెసన్ నేమ్ ఇచ్చి దాని యొక్క ప్రక్రియ ఏంటి అని అడుగుతాడు, లేదంటే ఇతివృత్తం ఏంటి అని అడుగుతాడు. సో ఎందుకు అడుగుతాడు అలా బిట్టు అంటే ఇక్కడ సిలబస్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు కాబట్టి అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. సో ఆ సాహిత్య ప్రక్రియలు ఏంటి అని కూడా ఇచ్చాడు. ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర. సో మనకు ఒక లెసన్ స్టార్ట్ అయింది అంటే ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అని ఇస్తాడు. ఆ ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం అన్న అయి ఉంటుంది, లేదంటే కథాకావ్యం అయినా అయి ఉంటుంది, అది కథ అయినా అయి ఉంటుంది. సో దానికి సంబంధించిన మ్యాటర్ అనేది మనకి స్టార్టింగ్లోనే కవి పరిచయం స్టార్ట్ కాకముందే మనకి మెన్షన్ చేసి ఉంటాడు. ఓకే, సో మనం దాన్ని క్లారిటీగా చదువుకోవాలి. సో ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు చూసుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అందులో ఉన్న. సో ప్రతి లెసన్కి ప్రక్రియ అనేది ఉంటుంది, ఆ ప్రక్రియలన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ యాత్రా చరిత్ర, వచన కవిత, గేయం ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఈ టాపిక్ వచ్చేసి మనకి మెథడాలజీలో భాగంగా పడుతుంది. ఏమిచ్చాడు? భాష వివిధ రూపాలు, శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష, భాషా పరిరక్షణ, అభివృద్ధి సంస్థలు. ఇది వచ్చేసి కంప్లీట్గా మెథడాలజీలో పడుతుంది, కానీ ఇక్కడ మన కంటెంట్లో మెన్షన్ చేశాడు. సో ఏదైనా సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి చదువుకోవాల్సిందే. నెక్స్ట్ పదజాలం. పదజాలం వచ్చేసి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు. ఇవి ఎక్కడ ఉంటాయండి? ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు లెసన్ అయిపోయిన తర్వాత ఎండింగ్ పేజెస్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చూసుకోవాలి. నెక్స్ట్ వర్ణమాల విభాగాలు. ఈ వర్ణమాల విభాగాల గురించి నా దగ్గర ఉన్న నోట్స్ నేను ఆల్రెడీ పెట్టాను, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది దాంట్లో నుంచి. నెక్స్ట్ భాషా భాగాలు ఏంటి, విభక్తులు ఏంటి, కాలాలు, పురుషులు అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని ఉంటుంది, అవి, కర్త, కర్మ, క్రియ ఏంటి, లింగాలు, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి అంటే సందులు మొత్తం అండి. ఇక్కడ మనకు కొన్నే మెన్షన్ చేశాడు కానీ సందులు మొత్తం చూసుకోవాల్సింది. ఓకే, ఇందులో లేని సంధి కూడా అక్కడ బిట్లో ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సో ఇదండి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ అనేది డిఎస్సిలో ఈ విధంగా ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి సిలబస్ అండి. క్లాసెస్ అనేవి ఇదే విధంగా కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు తెలుగు మెథడాలజీ మొత్తం కంప్లీట్ అయిపోగానే తెలుగు కంటెంట్ కూడా ర్యాపిడ్ రివిజన్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ ర్యాపిడ్ రివిజన్గా ప్రీవియస్ టెట్కి పెట్టాను. సో ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది డిఎస్సికి. సో ఇంకా కొన్ని అడిషనల్గా కూడా యాడ్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. రేపటి నుండి డే 1 అండి. సో రేపటి నుండి మెథడాలజీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీరు చదివే ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్ అనేది మీకు రివిజన్గా యూజ్ అవుతుంది అండ్ మీకు రీకాల్ కూడా అవుతుంది. ఓకే, రేపటి వీడియో తెలుగు మెథడాలజీతో స్టార్ట్ చేస్తున్నామండి. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.